నేను పోయిన సంవత్సరం ఇక్కడ మాట్లాడి ఇప్పుడు మాట్లాడే టైంకి 9 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఇటీవలి కాలంలో నేను చేశాను. మొత్తం నేనే ఆచార్యులుగా నేనే పెళ్లి చేసిన మొత్తం పెళ్లిళ్ళు కలిపితే 259 పెళ్లిళ్ళు నా వయసులో నేను చేశాను. అవన్నీ కులాంతర మతాంతర వివాహాలు మాత్రమే. ఇవన్నీ కూడా కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం పేరిట నేను బాధ్యతల్లో ఉండి నిర్వహించినటువంటి పెళ్లిళ్ళుగా చాలా గర్వపడుతున్నాను. ఇక్కడ జరుగుతున్నటువంటి వేడుక ప్రతిసారి ఒక ఇన్స్పిరేషన్ ని కలిగిస్తున్నది. చాలా మంది వక్తలు ఉపన్యాసాలు కానీ పాటలు కానీ ఇక్కడ అందరం కలిసి చేస్తున్నటువంటి భోజనాలు కానీ ఇవన్నీ చాలా స్ఫూర్తినిస్తున్నాయి. కానీ బయట ఒక విషాదం కొనసాగుతుంది. ఏమిటి అది అని చెప్పేసానంటే మన దృష్టికి వచ్చేటువంటి విషయాలు కొన్ని రాని కూడా చాలా ఉంటున్నాయి. కులాంతర మతాంతర వివాహాలు జరిపితే చేసుకుంటే హత్యలు దౌర్జన్యాలు హింసకు పాల్పడటాలు చూస్తూ ఉన్నాం మనం. వీటిని ఎదుర్కొని కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించడంతో పాటు వాటన్నిటిని ఒక కార్యాచరణగా తీసుకొని వెళ్ళే విధంగా మనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కుల నిర్మూలన జరగాలి అని చెప్పేసి అంటే కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అనేటువంటివి ఒక మెట్టులాగా ఉపయోగపడతాయి. వాటిని జరిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఒక మురిగిపోతున్నటువంటి నీటి గుంటలో పురుగులు పడతాయి, నాచు వస్తుంది, నీళ్ళ కలర్ మారుతుంది, వాసన కూడా వస్తాయి. భారతదేశంలో కులం అనేటువంటిది మురిగిపోతున్న నీటి గుంట లాంటిది. కులాంతర మతాంతర వివాహాలు అనేటువంటివి పారే సెలయేరు లాంటివి. పారే సెలయేరు పరిశుభ్రంగా ఉంటుంది, మురిగిపోతున్న నీటి గుంట మాత్రం కంపు వాసన వస్తుంది. భారతదేశంలో కుల వ్యవస్థ అనేటువంటిది కుల్లి కంపు కొడుతున్నటువంటి వ్యవస్థగా ఉన్నది. ఇది క్యాన్సర్ జబ్బు కంటే ఎయిడ్స్ జబ్బు కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బుగా ఈ దేశంలో కొనసాగుతున్నది. దీన్ని నిర్మూలించినంత కాలం భారతదేశంలో ఏ విప్లవాన్ని తీసుకురావటం అసాధ్యం అనేటువంటి విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో మనందరికీ చెప్పి ఉన్నాడు. అయితే ఈరోజు మనమంతా హిందువులం, గంగాజల బిందువులం, బంధువులం అని చెబుతున్నారు బయట. ఈరోజే నేను ఉదయం సుందరయ్య పార్కులో రిపబ్లిక్ డే జరిపి వచ్చాను. ఆ రిపబ్లిక్ డేలో జెండా ఎగిరేసిన తర్వాత భారత్ మాతాకి జై అన్నాడు ఒకడు వచ్చి. నేను జై బోలో స్వతంత్ర భారత్ కి జై అన్నాను. నేను తాను 2-3 సార్లు అన్నాడు, నేను 2-3 సార్లు అన్నాను. జై బోలో స్వతంత్ర భారత్ కి అనే మాట నేనంటున్నాను, భారత్ మాతాకి జై అని చెప్పేసి ఆయన అంటున్నాడు. భారత స్వాతంత్ర పోరాటంలో నవ్వుతూ ఉరికంబం ఎక్కినటువంటి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాండించినటువంటి విప్లవ వీర యువకిషోరం భగత్ సింగ్ యొక్క ప్రాణ త్యాగాన్ని అధాపాతాళంలోకి తొక్కడానికి వాడు భారత్ మాతాకి జై అంటున్నాడు. మోకాల మీద కాదురా కాల్చేది, ఎదురు బొచ్చ మీద కాల్చురా అని చెప్పేసి గుండెను అడ్డు పెట్టినటువంటి అల్లూరి సీతారామరాజు పాత్రను తక్కువ అంచనేయాలని చెప్పేసి వాడు భారత్ మాతాకి జై అంటున్నాడు. ఈ స్వాతంత్ర పోరాటంలో అసూలు బాసినటువంటి అనేక మంది అమరవీరుల ప్రాణత్యాగాల్ని వాళ్ళు తొక్కి పట్టడం కోసం భారత్ మాతాకి జై అంటున్నారు. భారత్ మాత అంటే ఎవరి దేశంలో 150% ఉన్నటువంటి ప్రతి స్త్రీని భారత మాతగా మనం గౌరవించగలగాలి. వాళ్ళు భారత మాతలు, ప్రతి స్త్రీ భారత మాత. ఈరోజు ఆర్ఎస్ఎస్ మనువాదులు పేపర్ మీద గీసినటువంటి బొమ్మ భారత మాత ఎప్పుడు కాదు, అది పేపర్ మీద గీసిన బొమ్మ మాత్రమే. ఈ దేశంలో ఒక యుద్ధం జరగాల్సిందే. కుల నిర్మూలన జరగాలంటే సావిత్రిబాయి పూలే ఎవరో తెలియాలి, సరస్వతి అంటే పేపర్ మీద గీసిన బొమ్మని తెలియాలి, సావిత్రిబాయి పూలే అంటే ఈ దేశంలో అట్టడుగు ప్రజలందరికీ అమ్మ అని చెప్పి తెలియాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అది తెలియకపోతే ఎవరి భారత మాత ఎందుకంటున్నారు? ఈ భారత మాత పేరిట పోని భారత
పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఉందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని గౌరవించిన చరిత్ర ఉందా? పోనీ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మువ్వన్నెల జెండాగా ఎగురుతున్నటువంటి జెండాని గౌరవించిన చరిత్ర ఉందా? ఈ రోజు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగితే దాడులు, దౌర్జన్యాలకి పాల్పడుతున్న వాళ్ళ తరపున వాళ్ళు ఉన్నారు. భారత్ మాతాకి జై అనే వాళ్ళు. మీ అందరికీ తెలిసి ఉండాలి, పెరుమాన్ల ప్రణయ్ హత్య జరిగినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మారుతిరావుకి అండగా నిలబడి నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా చేసి చాలా క్రూరమైనటువంటి సుపారీ ఇచ్చి, ₹1 సుపారీ ఇచ్చి హత్య చేస్తే హంతకులను శిక్షించాలని చెప్పేసి ఫైట్ చేయాల్సినటువంటి దుర్మార్గులు అట్ట చెయ్యకుండా ఏం చేశారండి? మారుతిరావుకి అండగా ర్యాలీ పెట్టారు. బజరంగ్ దళ్ పేరు మీద, RSS పేరు మీద, VHP పేరు మీద పెట్టారు ర్యాలీ. ఎవరి తరపున ఉన్నారు వీళ్ళు? హంతకుల తరపున నిలబడుతున్నారు. హంతకుల తరపున నిలబడే వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కులాంతర వివాహాలు జరగాలి, సమాజం అభ్యుదయంగా ముందుకు సాగాలి, కులం లేని సమాజం రావాలి, కుల నిర్మూలన జరగాలని చెప్పి కోరుతున్న మనం దేశద్రోహుల జాబితాలో వేస్తున్నారు. నేను అదే చెప్పాను, దేశభక్తి అంటే ఏమిటి? ఒకసారి టీవీ డిబేట్ లోనే మాట్లాడా. ఆ మనువాదానికి ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక కార్యకర్త వేదిక మీదనే నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏమని? దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు. ఏదిరా దేశభక్తి అంటే ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దేశభక్తి అంటే ఏమిటి అని చెప్పేసారంటే ఏది దేశభక్తి అనాలి? ఆవును ప్రేమిస్తే దేశభక్త, అమ్మను ప్రేమిస్తే దేశభక్త, రైతును ప్రేమిస్తే దేశభక్త, రాళ్లను పూజిస్తే దేశభక్త. ఏది దేశభక్తి? ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతను ప్రేమిస్తే దేశభక్తి. ఈ దేశంలో ఉన్నటువంటి మాతృమూర్తుల్ని గౌరవిస్తే అది దేశభక్తి అవుతుంది. అందుకని వాళ్ళు చెబుతున్నటువంటి అంశాలు ఈ రోజు కుల వ్యవస్థని ముందుకు తీసుకుపోవటం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని, కుతంత్రాల్ని మనం ఎండగట్టాలి అని చెప్పేసినంటే కులాంతర మతాంతర వివాహాల్ని మనం ఒక గురుతర బాధ్యతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మన ముందు తరం ఉన్నటువంటి మహానుభావులు సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే దండల పెళ్లిళ్ళు చేసి, మతాంతర పెళ్లిళ్ళు చేసి మనకు ఆదర్శంగా నిలబడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు ఒక మెట్టు లాంటివి అని చెప్పాడు. అందుకనే రక్త మార్పిడి జరగకుండా ఒకే కులంలో పెళ్లి జరిగితే జరుగుతున్నటువంటి అంటువ్యాధులేంటో, ఇబ్బందులేంటో, వచ్చే జబ్బులేంటో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ కులాంతర మతాంతర వివాహాల్ని ప్రోత్సహించేటువంటి ఒక బాధ్యతని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం తీసుకుంటుందని, మీరు చేపట్టబోయేటువంటి అన్ని కార్యక్రమాల్లో KVPS తరఫున సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేస్తామని, ఇలాంటి వేడుకలు మరిన్ని జరగాలని మీ అందరినీ కోరుతూ ఓపికగా విన్నటువంటి మీ అందరికీ మరొక్కసారి KVPS తరఫున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.